ఎక్కడ నువ్వు శరీరానికి రుణస్థులు కాదు ప్రియ సోదరా. కనుక శరీరం కొరకు నువ్వు జీవించవద్దు. శరీరం కొరకు నువ్వు జీవించినంత కాలము, లోకంలో వాటి కొరకు జీవించినంత కాలము ఓడిపోతావు. గుర్తుపెట్టుకో, గెలవటానికి అవకాశం లేదు. ఎందుకు తెలుసునా? నీవు కాదు, యెహోవాయందు భయభక్తులు గల వారికి ఔశ్వర్యం వస్తుంది. ఆ ఔశ్వర్యము మనిషి ప్రయాస వల్ల రాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడిస్తాడు ఔశ్వర్యము, దేవుడిస్తాడు ఆరోగ్యము, దేవుడిస్తాడు సమస్తము. అది మన ప్రయాస వలన, మన కష్టం వలన రాదు. కనుక బుద్ధిహీనత నుంచి మనం బయటికి రావాలి. ప్రభువా, ఇదిగొన్న జీవితం ఇది, దేవునితో నువ్వు అంటుకట్టుకున్నప్పుడు ప్రియసోదరా ఎంత గొప్ప బాధ్యత. కనుక శరీరానుసారులు శరీర విషయాన్ని మనస్కరిస్తారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాన్ని మనస్కరిస్తారు. రక్షింపబడిన తర్వాత కూడా రక్షణ ఉచిత కృప. ఆయన కుమారుని పంపించి ఆయన బలిదానం చేసి ఆ ప్రశస్తమైన రక్తంలో కడిగి మనల్ని రక్షించారు. రక్షించిన తర్వాత రక్షణ కాపాడుకోవాలి. తండ్రి ఆస్తి సంపాదించి వెళ్ళిపోయాడు. ఆస్తికి వారసుడు నేను అయ్యాను. నేను పెద్ద తాగుబోతుని, తిరుగుబోతుని అయిపోయాను. ఏమవుతుంది? ఆస్తి ఎంత, తండ్రి పంపించిన ఆస్తి అంతా పెరుగుతూ ఉంటుందా? ప్రియసోదరా, దరిద్రుడు అవుతావు. గుర్తుపెట్టుకో, కంపు కొడతావు. గుర్తుపెట్టుకో, తండ్రి ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకుంటావా? ఆ విలువ నీకు తెలుసునా? ప్రియసోదరా, నేను అనేక సార్లు యోచన చేస్తూ ఉంటాను. దేవుడు నన్ను పిలిచినప్పుడు దరిద్రులను పిలిచాడు. నా తండ్రి, నా తాతలు చాలా ఆస్తి గలవారు. నా తాత ఉన్నప్పుడు 60-70 ఎకరాలు ఉంది. మా నాన్న దగ్గరికి వచ్చేప్పటికి 20 ఎకరాలు ఉంది. ఆయన చనిపోయేటప్పటికి పండని పొలం ఒకటి ఉంది, 4 ఎకరాలు ఉండేది. దరిద్రత, తిండి దొరికేది కాదు. అయితే దేవుడు పిలిచి చెప్పాడు, నా పని చేయి, నీ పని చేస్తాను. ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచినాను అంటే, నేను నీతిగా జీవించడమా? రక్తం నాలో ఉంది, బలహీన కాకపోలేదు, దెబ్బలు తినకపోలేదు, పడిపోకుండా ఉండలేదు. కానీ నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడ్చాను, ప్రభువా ఏమిటి స్థితి, నేను మిమ్మల్ని విడిచిపెట్టేలాగా అయిపోతే నా గతి ఏమిటి? ప్రతి విషయంలో దేవుని దగ్గర కూర్చొని కన్నీరు కార్చేవాడిని. శరీరానుసంగా జీవితం మనం శరీరంకు రుణస్థలము కాదు. ఈ శరీరం ఇక్కడ రాలిపోవాల్సిందే. దీనికోసం కాదు మన ప్రకలక ఈ శరీరానుసంగా బలహీనయ్యానని దాంతో కుంగిపోయి కూర్చోవలసిన పని లేదు. నా తండ్రి ఉన్నాడు, నన్ను విడిచిపెట్టాడు ఆయన. అయితే నేను వెళ్ళి నా జీవితాన్ని ఆయనకి చెప్పుకుంటాను. ఏమని? హాయుటముందేదోంగయు ఆశోద్ధుడాయేనో లేనాటి పాపినే ఇప్పుడు లేనాదు మోగోదు. సోదరా, ప్రశస్తమైన పుణ్య రక్తములో నీవు నేను చేసిన బలహీనతలన్నీ ఒప్పుకోవాలి. అవి ఒప్పుకోకుండా అలాగే పెట్టి మనం మెట్టు కట్టుకోవాలంటే ప్రేసల మంటి గోడకు గచ్చిపోతూ పూసినట్లే. నా జనులు మంటి గోడకు గచ్చిపోతూ పోస్తున్నారండి. అది కాదు కావాల్సింది. నీవెక్కడ దాతులను సరి చేసుకోగలిగితే క్రీస్తు స్వభావం నీలోకి వస్తుంది. దేవుని యందు విశ్వాసం స్థిరపడతావు. నువ్వేదొచ్చినా భయపడవు, దేనికి భయపడవు. ఎందుకంటే నా తండ్రి ఉన్నాడు, ఆయన ఆదరించగలడు. ఒక ఆదరణ ఉంటుంది. కనుక ఆయన ఎప్పుడు ఒప్పుకున్న తర్వాత ఆస్తి పెరిగింది, గొర్రె మందలు మేకలు పెరిగినాయి, పనివారు పెరిగినారు. ఎన్ని గదులు ఉన్నాయి? ఇల్లు 65 గదులు అంటే నేను దాన్ని మనసులో కూడా పెట్టలేదు. 65 గదులు నేను మనకు అంతకంటే ఎక్కువ ఇస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకొని ఏమి ఇచ్చి పెట్టాడు. దేవునికి నమ్మకంగా బ్రతికితే చాలదా? నీ జీవితాన్ని దినదినం త్రవ్వుకుంటూ ఆయన పాసనలో పట్టుకుంటే దరిద్రులను పట్టుకోలేవనెత్తిన ప్రభు, దరిద్రుడు నిన్ను ప్రేమించిన ప్రభు పైకి లేవనెత్తి ప్రధాలతో కూర్చోబెడతాడట సింహాసనం మీద. అక్కడిని పిలుస్తాడట. ఎక్కడిని? ప్రధాలతో కూర్చోబెట్టుకున్నాడు పరలోకంలో. అక్కడిని పిలుస్తాడు. పిలిచి ఏమన్నాడు? ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఎంత గొప్ప భాగ్యత సోదరులారా! లోకంలో ఏది నీకు ఆ సంతోషం వస్తుంది. అబ్రహాము ఆస్తి పెరిగింది, అయితే అక్కడ మళ్ళా శోధన వచ్చింది. జీవితంలో, క్రైస్తవ జీవితంలో పోరాటం లేకుండా, శోధన లేకుండా, శ్రమ లేకుండా క్రైస్తవ జీవితం లేదు ప్రియ సహోదరుడా. క్రైస్తవ జీవితమే పోరాటాలతో నింపబడింది. అయితే నిత్యము
మేము దుఃఖపడుతున్నట్టు ఉన్నాము, కానీ మా హృదయంలో సంతోషంతో ఉన్నాయి. ఏమీ లేనట్టు ఉన్నాము, కానీ అన్నీ కలిగిన వారం మేము. ఒక ప్రక్కన శ్రమలు ఉంటా ఉంటాయి, ఒక ప్రక్కన నీకు కావాల్సినవన్నీ దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. నేను ఎక్కడ విడిచిపెట్టాడు. అది గుర్తుపెట్టుకో. అంత ప్రేమమడి తండ్రి, ఎంత ప్రేమమడి అంటే ఆ ప్రేమ నేను అర్థం చేసుకోలేము. అర్థం చేసుకున్న రోజు బతికిపోతాం, అర్థం చేసుకోలేము అంతే. కనుక ప్రేసలరా ఆ మాట ఆయన దగ్గరికి వచ్చింది. పనివారు పోట్లాడుకుంటున్నారు. అది పెద్ద కాకముందు వెళ్ళిపోయి తమ్ముడు, నీవు నేను బంధువులము, మనం పోట్లాడుకోకూడదు. సోదరా, లోకము నుండి నువ్వు వేరు కాగలవా? లోకము విషయం నుంచి నువ్వు వేరు కావాలంటే నీ మనసులో ప్రేమ కావాలి, క్షమాపణ కావాలి. క్రైస్తవులో ఇది చాలా తక్కువ, కొరత. ప్రేమ అనేది చాలా కొరతగా ఉన్నది క్రైస్తవుల్లో. ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన పడునని చెప్పుకున్నా ప్రేమ అనేది మాత్రం కొత్తగానే ఉన్నది. ఈ ప్రేమ లేని మనుషుడు లోకాన్ని జయించలేడు. కనుక అడిగినాడు. అడిగిన తర్వాత ఏమన్నాడు తెలుస్తున్నా? నువ్వు నా వెంట వచ్చి చిన్నవాడు కనుక అడుగు అన్నాడు. నేను ముందు వచ్చాక నా తర్వాత మీరందరూ, అవునా? నేను మొదట ఇక్కడ అధికారిని, లేదు ఎవరు అధికారిని. అతను మంచిదంతా కోరుకున్నాడు. అప్పుడు ఏం మిగిలింది దీనికి? మీరు చెప్పగలరా ఏం మిగిలింది అబ్రాకి? లోతు సొదొమ గుమ్మారాలు కోరుకున్నాడు. ఏం మిగిలింది అబ్రాకి? దేవుడు మిగిలాడు. లోకాన్ని ప్రేమించలేదు. లోకాన్ని ప్రేమించిన లోకంలోకి వెళ్ళిపోయినాడు. కానీ దేవుని ప్రేమించిన వాడు వాటి మీద మనసు పెట్టలేదు కనుక అవి పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన వెంట వెళ్ళాడు. ఆయన వెంట వెళ్తే ఎలా ఉంది? ఏమండి, మంచి బిల్డింగు, మంచి పొరుపులు ఉన్నాయా? ఏసీ రూములు ఉన్నాయా? శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రయాసాలరా. అలాంటి సమయంలో ఆడు కొండల్లోనికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకుని ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను పిలిచిన మీరు నమ్మదగిన వారు, నేను ఎక్కడ మిమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడు. ఎలాంటి సమయంలో? ఎండవేళ అబ్రహాము మమ్రే వద్దన సింధూర వృక్షం నీడన దేవుని కొరకు కనిపెట్టిండు. శ్రమల్లో, ఇరుకుల్లో నువ్వు దేవుని వైపు చేద్దు, మనుషుల వైపు వద్దు. ఏ మనుషులు నీకు రక్షణ ఇవ్వలేడు, ఏ మనుషులు నీకు సంతోషం లేదు. మనుషులందరూ ఎలాంటి వాళ్ళని చెప్పబడిందో తెలుసా? బైబిల్లో ఏం చెప్పబడిందో? మనుషులందరూ ఏమో చెప్పబడింది? ప్రతి సహోదరుడు తంత్రగొట్టే తన సహోదరుని కొంప కూల్చును. సహోదరుడా, ఎవరు నమ్మవద్దు నువ్వు అంటే, సహోదరుని నమ్మొద్దా? ప్రార్థన చేయి, దేవుని నమ్ము, దేవుడు నీకు మంచి చేస్తాడు. కనుక నీవు ఎవరు కాదు, నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచినాడు. ఆయన కొరకు నువ్వు జీవించినట్లయితే ఆయన వైపు నువ్వు చేతులతో